ప్రైజ్ లార్డ్. దేవుడు మహాకనికరం కలిగిన దేవుడు కాబట్టి మరి ఒకసారి అరణ్యములో కేక వినపడుచున్నది. అరణ్యము లాంటి గచ్చ పొదలు లాంటి పరిస్థితి, రాళ్ళు రప్పలు ఉండి మార్గం లేనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఉన్న నీ హృదయాన్ని తలుపు తెరువు. రాజు కోసమై మార్గము తెరువు. మార్గము రాజు కోసమే సరళము చేయి అని అరణ్యము లాంటి నీ హృదయంలో కేక వినపడుతుంది. నీకు వినపడిందా? నీకు ఒకసారి పరీక్షించుకున్నావా అన్నది దేవుని వాక్యం ఈరోజు మనల్ని హెచ్చరిస్తుంది. యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చింది కాబట్టి యోహాను బాప్తిస్మిచ్చి యోహాను ఈ విధంగా ప్రకటన చేస్తున్నాడు. అరణ్యం లాంటి నీ హృదయంలో ఈ కేక వినపడాలని గట్టిగా బిగ్గరగా మరి కేక వేస్తున్నాడు. యోహాను పాత్ర మెస్సయ్య కోసం హృదయంలో సిద్ధం చేయటం, పాపం గురించి తెలియచేసి మెస్సయ్య ఇచ్చు రక్షణ మార్గం మాత్రం తెలియపరచడమే. ఇలాగా ప్రవక్తల ద్వారా దేవుడు తన ప్రజలకు తన యొక్క రక్షణ మార్గంను వివరించాడు. అలానే మరి బబులోను చెరలోకి తీసుకొని వెళ్ళి చెరలో నుంచి వారిని ఎలాగ బయటకు తీసుకొని వచ్చాడో వారికి నిదర్శనంగా కూడా చూపించాడు. అయినప్పటికీ వారి యొక్క గ్రహింపు పనిచేయట్లేదు, లేదా వారు రాజును గ్రహించలేనటువంటి పరిస్థితి. అందుకోసమే యోహాను చెప్తున్నాడు, మరి అరణ్యములో ఇదిగో పరలోక రాజ్యము సమీపించింది అని బిగ్గరగా మరి ఒకసారి యోహాను అరుస్తున్నాడు, లేదా కేక వేస్తున్నాడు. కేక అన్నప్పుడు ఎక్కడో రహస్యంగా ఎక్కడో ఒక్క చోట చెప్పలేదు, అందరికీ బిగ్గరగా తెలిసినట్లుగా, అది ప్రత్యక్షత అందరికీ తెలియపరచబడినట్లుగా యోహాను చెప్తున్నాడు. మరి అందరికీ వినపడుతున్నటువంటి కేక నీ హృదయానికి వినపడుతుందా? నీ హృదయంలో ఆ కేకను బట్టి నీ హృదయంలో లోబడి మరి మార్గం లేనటువంటి ప్రాంతంలో రాళ్ళు రప్పలతో నిండినటువంటి ప్రదేశంలో మార్గం ఏర్పరచబడిందా? మరి గచ్చ పొదల్లాంటి ముళ్ళ పొదల్లాంటివన్నీ తొలగించబడ్డాయా? నీ వాక్యము నీ హృదయంలో పనిచేస్తుందా లేదా అన్నది వాక్యము ద్వారా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మార్గమున వెళుచున్న స్త్రీ పురుషుల్నే పౌలు హింసిస్తున్నట్టుగా కూడా కనపడుతుంది. ఈ మార్గం గురించి తెలుసుకోమని మరి ఒకసారి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అలా తెలుసుకునే కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడు యేసయ్య, మరి అరణ్యములో వినపడుచున్నటువంటి కేక అది మా కోసమునైనా మరి ఒకసారి పరలోక రాజ్యం సిద్ధపరచబడినదని అన్నటువంటి సువార్త అన్నటువంటి వార్త మరి మా హృదయం గ్రహించగలిగినట్లుగా మీకు రాజుకి మెస్సయ్యకి హృదయం అది తలుపు తెరవబడినట్లుగా మా అందరికీ అటువంటి కృపను దయచేయమని ఎంతోమందికి తండ్రి ఈ కేక వినపడినట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.